హైదరాబాద్లో పెట్రోల్ కొరత ఉందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ బంకుల వద్ద ఉన్న రద్దీని చూసి ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని అధికారులు కోరుతున్నారు. నగరంలో 60 రోజులకు సరిపడా నిల్వలున్నాయని వెల్లడించారు. ప్రజలు భయాందోళనతో అవసరానికి మించి పెట్రోల్ను నిల్వ చేసుకోవడం వల్లే కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇక ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. డీజిల్ రేపటి నుంచి దొరకదు అని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను నమ్మి వాహనదారులు రాత్రి నుంచి పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు వాహనదారులు ఉన్నారు. ఒక్కసారి ఆ పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లను చూస్తే రాత్రి నుంచి ఆ క్యూ లైన్లు ఏర్పడ్డాయి. అయితే కేవలము అవసరం ఉన్నా లేకపోయినా పెట్రోల్ బంక్స్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవడం, ఫుల్ ట్యాంక్ తో పాటు తాము వెంట తీసుకొచ్చినటువంటి వాటర్ బాటిల్స్ లేకపోతే టిన్స్ తెచ్చుకొని దాదాపు కొన్ని లీటర్ల వరకు నింపుకొని వెళ్ళడం వల్ల మిగతా వాహనదారులకి ఆ పెట్రోల్ అనేది అందకపోవడం వల్ల నో స్టాక్ అని బోర్డులని ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, రెవెన్యూ శాఖ కూడా కొద్దిసేపటి క్రితమే రివ్యూ మీటింగ్ ని ఏర్పాటు చేసి హైదరాబాద్ లో 60 రోజులకి సరిపడేటువంటి స్టాక్ ఉంది. దాంతో పాటు ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ కి అవసరమైనంత పెట్రోల్ కూడా ఉంది అని చెప్తున్నారు. అయితే ఒకసారి పెట్రోల్ బంక్ దగ్గర మనం సిచ్యువేషన్ చూస్తే ఇంకా కార్లు మనకి దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే రోజు ఈ టైంలో పెట్రోల్ బంక్స్ అనేది చాలా వరకు ఖాళీగా కనిపిస్తాయి. సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు నమ్మి పెట్రోల్ కోసం దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు ఇలాగే వాహనాలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక పెట్రోల్ బంక్ లో 50,000 లీటర్ల వరకు పెట్రోల్ అనేది రోజుకి సరఫరా అయితే 25,000 నుంచి 30,000 వరకే సేల్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, నో స్టాక్ అని చెప్పేసి చిన్న చిన్న పేపర్ తో అక్కడ స్టిక్కర్స్ ఏర్పాటు చేసినటువంటివి కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి నేను దిగి చూపిస్తాను. చూడొచ్చు నో స్టాక్ అని చెప్పేసి. ఎందుకు నో స్టాక్ ని బోర్డ్స్ ని ఏర్పాటు చేశారు అని అంటే, ఇక్కడ నో స్టాక్ డీజిల్ అండ్ పెట్రోల్ అని ఇంతకు ముందు నేను చెప్పినట్లు రోజుకి 80,000 లీటర్లు ఒక పెట్రోల్ బంక్ కి సరఫరా అయితే 30,000 నుంచి 40,000 వరకు మాత్రమే సేల్ ఉంటుంది. మిగతా 40,000 ఈ రోజు 11 గంటలకి లోడ్ వస్తే రేపు మళ్ళీ 11 గంటలకు వస్తుంది కాబట్టి ఆ లోపు ఉన్నదంతా కూడా సేల్ అయిపోతుంది. కానీ ఒకేసారి ఆ 80,000 అంటే 40,000 సేల్ అయ్యేది ఒకే రోజు 80,000 సేల్ అయిపోయింది అని అంటే రేపు మళ్ళీ 11 గంటల వరకు అంటే తిరిగి లోడ్ వచ్చేంత వరకు పెట్రోల్ అనేది ఉండదు. దానివల్ల ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. కానీ సప్లై ఆగిపోవడము, లేకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం వల్ల పెట్రోల్ డీజిల్ మనకి రావడం లేదు. ఇదంతా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలంతా కూడా అవాస్తవము అని చెప్పేసి అటు అధికారులు చెప్తున్నారు. ఎవరు ఎలాంటి పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. పెట్రోల్ డీజిల్ అనేది సరఫరా అవుతుంది. 60 రోజులకి సరిపడేటువంటి డీజిల్ పెట్రోల్ మనకి స్టాక్ ఉంది. దాంతో పాటు ఎంత కావాలి ఒక పెట్రోల్ బంక్ కి రోజు ఎంత సరఫరా అవుతుందో అంతా కూడా సరఫరా చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ హైదరాబాద్ లో 186 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. 186 పెట్రోల్ బంక్స్ కూడా సరఫరా అనేది సాఫీగా సాగుతుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క వాహనదారుడు గమనించాల్సినది 2 అంశాలు. ఒకటి ఎందుకు చెప్తున్నానంటే, మార్నింగ్ నుంచి నేను దాదాపు ఒక 10 నుంచి 15 పెట్రోల్ బంక్స్ కి తిరిగాను. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, ఒకసారి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. చాలా మంది వాటర్ టిన్స్ తీసుకొని పెట్రోల్ బంక్స్ దగ్గరికి వస్తున్నారు. అదిగోండి విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పుడు కూడా ఇలాంటి టిన్స్ తీసుకొని వస్తున్నారు. ఒక బండ్లో పెట్రోల్ మహా అయితే ట్యాంక్ ఫుల్ చేయించుకున్నా కూడా 4 నుంచి 5 లీటర్లు లేకపోతే 6 లీటర్లకి అయిపోతుంది. వాళ్ళకి అవసరం ఓన్లీ ట్యాంకర్ లో ఫుల్ చేసుకోవడం మాత్రమే. ఆ తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి టిన్ను ఒక 10 లీటర్లు 5 లీటర్లు తీసుకెళ్తున్నారు. అంటే 5 లీటర్లు అవసరం ఉన్న వాళ్ళు 10 లీటర్లు తీసుకెళ్తున్నారు. అదే 5 లీటర్లు తీసుకువెళ్ళి ఇంకొక 5 లీటర్లు తీసుకువెళ్ళకపోతే ఇంకొక వాహనదారుడికి వస్తుంది. అంటే ఇక్కడ అవసరం లేకపోయినా సరే వాళ్ళు మళ్ళీ పెట్రోల్ తీసుకువెళ్తున్నారు. దానివల్ల స్టాక్ అయిపోయింది అని నో స్టాక్ బోర్డ్స్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అవసరానికి మించి పెట్రోల్ తీసుకెళ్లడం వల్లనే ఈ
బోట్స్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది తప్ప సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగడం లేదు. సరఫరా జరుగుతుంది. మన దగ్గరే నిల్వలు ఉన్నాయి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి కూడా ఇదే జరుగుతుంది. ఎవరు దయచేసి బిగ్ టీవీ నుంచి కూడా మార్నింగ్ నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఎవ్వరు పానిక్ అయిపోయి పెట్రోల్ లేదేమో అని చెప్పేసి 2 లీటర్లు కావాల్సినటువంటి వాళ్ళు 5 లీటర్లు తీసుకువెళ్ళడం, లేకపోతే 10 లీటర్లు తీసుకెళ్లడం, ఇంట్లో స్టాక్ చేసుకోవడం, ఇలా చేయడం వల్ల ఇంకా మిమ్మల్ని చూసి పబ్లిక్ ఎక్కువ పానిక్ అయిపోతారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాటర్ టిన్స్ అవన్నీ తీసుకొచ్చి పెట్రోల్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తారు. అప్పుడు బోట్స్, నో స్టాక్ బోట్స్ చూసి అయ్యో పెట్రోల్ మనకి సరఫరా అవడం లేదేమో అని చెప్పేసి ఒక టెన్షన్ పడిపోతారు. సో ఎవరిని పానిక్ చేయొద్దు అని అంటే, ఎవరికి ఎంత అవసరం ఉందో అంత మాత్రమే పెట్రోల్ తీసుకువెళ్ళండి అని చెప్పేసి బిగ్ టీవీ నుంచి చిన్న విజ్ఞాపం చేస్తున్నాము. కెమెరామెన్ శంకర్తో సుజాత.